నవరత్నాలు యాక్చువల్గా మధ్యలో ఉన్నది ఒక యంత్రం. ఆది శంకరాచార్యుల వారి తంత్రంలో సౌందర్యలహరి తంత్రం ఐడియా ఉంది కదమ్మా. అది మాకు మొదటి 300 సంవత్సరాల నుంచి మా గురు పరంపర. ఈ గురు పరంపరలో ఉండే ఏదైతే తంత్రం యంత్రం ఉంటుందో ఆ మంత్రము మేము పాటించడం వలన మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎమ్మటే 9 రోజుల్లో అప్పటికప్పుడు వాళ్ళ దరిద్రాలు పోయి, కాలసర్ప దోషాలు పోయి, వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా గొప్పోళ్ళు అయిపోవటానికి, అష్టైశ్వర్యాలకి దారి కనిపించడానికి కారణం ఇదే. దీన్ని యాక్చువల్గా దీని మంత్రం ఏంటంటే స్మరంయూనం లక్ష్మీంత్రతయ మిదమాధవత ఉమనోదాన్ని ఏకి నిత్యే నిర్వధి మహాభోగరసిక భజం విత్వాన్ చింతామణి గుణ నిబద్ధాక్ష వలయ శివాగ్నౌ జుస్వంతస్వర విగృత ధారాహుత శతై. ఈ మంత్రంలో ఏదైతే చింతామణి అని ఉన్నదో ఆ చింతామణి మేము ఇచ్చే అదృష్టరత్నం. మా దగ్గర నుంచి తీసుకునే అదృష్టరత్నం. చింతామణి అంటే మీ మనసులో ఏదైతే తీవ్రంగా కోరికుంటుందో, మీరు దీనికోసమైతే తప్పిస్తున్నారో, ఏది గురించి ఆలోచిస్తున్నారో అది జరిగి తీరాల్సింది. అంతే. మీ నోటితోటి ఏదైతే అనుకుంటారో అది అవుతుంది. ఆది శంకరాచార్యుల వారు చాలా తక్కువ వయసే బతికారు. భారతదేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు 4 వైపులా ఆయన జీవితకాలంలో సుమారుగా 12 సార్లు తిరిగారు. రికార్డెడే 4 సార్లు తిరిగారు ఆయన అంత చిన్న వయసులో. ఆయన చేసిన మంత్రానికి తంత్రానికి ఈ రోజు కూడా హిందూ దేశము ఇంత గొప్పగా వైభోగంగా ఉండటానికి కారణం ఆది శంకరాచార్యుల తంత్రం. ఈ రోజు వరకు ఏ మంత్రం చదివినా, ఏ గుళ్ళో పూజలైనా, యజ్ఞాలైనా, లక్ష్మీ స్తోత్రాలన్నీ వారి అనమాట. వీటన్నిటికంటే పవర్ఫుల్ సౌందర్యలహరిలో చాలా పాజిటివ్లు ఉంటాయి అనమాట. అది అంటే అప్పటికప్పుడు మీరు ఎప్పుడు చదివితే ఇప్పటికిప్పుడే ఫలించదు. గురు పరంపర ఉండాలి, కనీసం 25 సంవత్సరాలు చేసి ఉండాలి మినిమం. మాకు 300 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మా గురువుల దగ్గర నుంచి ఆ శక్తి మాకు వస్తుంది. మేము కూడా ఎవరికైనా ఇస్తే వాళ్ళు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఎవరికైనా ఇస్తే వాళ్ళకు కూడా పనిచేస్తారు శక్తి. సార్, అంటే మీ ఏవైతే అదృష్ట రత్నాలు అని అంటున్నామో మనం, ఇవి జాతకం చూసి ఎవరికి ఏ స్టోన్ సూట్ అవుతుందో అలా ఇస్తారా, లేకపోతే మీరు ఏ విధంగా ఇస్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర మొదటి నుంచి మీకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే, వచ్చిన తర్వాత అదృష్టరత్నం పెట్టుకున్నాక 9 రోజుల్లోనే వాళ్ళకి బ్రహ్మాండంగా అయిపోవాలనేది. ఇప్పుడు నవరత్నాలు ఏమవుతాయి, అందరూ నవరత్నాలు అంటే 9 రత్నాలు నవరత్నాలే మొత్తం రత్నాలని అనుకుంటారు. అసలు రత్నాలు వచ్చి 18,900 రత్నాలు ఉంటాయి. దాంట్లో 532 ఉపయోగకరమైన రత్నాలు. అయితే ఈ అన్ని రత్నాల్లో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి. కేవలం ఒక 32 వెరైటీస్ ఆఫ్ స్టోన్స్లో ఉన్నాయి. ఇప్పుడు సమంతకమణి, కౌస్తుభమణి, దారామణి, చింతామణి, ఇంద్రమణి ఇట్లాంటివి, కానీ దుర్లభం, అవి దొరకు. అట్లాంటివి 32 రకాలు మాత్రమే మీకు పాజిటివ్ ఇస్తాయి. దాంట్లో నెగిటివ్ అనేది ఉండదు. ఇప్పుడు జనరల్గా నవరత్నాలు అంటే మీరు ఒక ముత్యం పెట్టుకున్నారనుకోండి, మీకు అది పడకపోతే ఎప్పుడు మీరు టీవీ చూసుకుంటానో, పోస్ట్ పోన్ చేసుకుంటానో, టైం వేస్ట్ చేసుకుంటానో తీసుకుంటాను. ఒకనొకప్పుడు మా నాన్నగారికి స్టార్టింగ్లో ఇన్ని క్యారెట్స్ ఉన్న పగడం పెట్టుకోండి పంతులు గారు, మీ బిజినెస్ చాలా లాస్లోనే ఉంది, మీ వ్యాపారం అంతాను అని అంటే ముందు వెండిలో పెట్టించుకోండి అని అన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఆ రింగ్ చాలా రోజులు పెట్టుకున్నాక బాగానే ఉందన్నారు. తర్వాత మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం అన్నారు. అంటే ముందు వెండిలో, ఇది కూడా ముందు వెండిలోనే పెట్టించుకోమని చెప్తారా మీరు? జనరల్గా వెండిలోనూ పెడతాము. ఆ వెండిలో కూడా లాకెట్ లాగా చేస్తాం. ఎందుకంటే హృదయానికి దగ్గరగా ఉంటుంది, మనసుకు దగ్గరగా ఉంటుంది, తొందరగా పనిచేస్తుంది. అప్పటికప్పుడే ఆ ఫలితం ఉంటుంది. అందరూ చాలామంది ఏమంటారంటే 9 రోజుల్లో డిఫరెన్సా అని, ఏది ఇలా సాధ్యం అంటారు. కానీ వాళ్ళే 9 రోజులు కాదు 3 రోజులకే ఫోన్ చేస్తారు. సార్ అదృష్టరత్నం పెట్టుకున్నాక ఏంటో అనుకున్నాం అంటే చాలా విచిత్రాలు జరుగుతున్నాయి, చాలా అద్భుతంగా జరిగింది. కొంతమందికి 25-30 సంవత్సరాల నుంచి ఉన్న కాలసర్ప దోషాలు, దారా దోషాలు, నాగదోషాలు, విపరీతమైన శని దోషాలు ఉంటాయి. వాడికి ఎప్పుడూ టెన్షనే ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేసినా రాంగే అవుతుంది. మొహం అంతా మడ్డిగా అయిపోతుంటుంది. వాడు టెన్షన్ పెడతాడు, పక్కన వాళ్ళు టెన్షన్ పెడతాడు. వీటన్నిటికి కూడా ఒకటే మార్గం అదృష్టరత్నం. ఎందుకంటే వేరేది ఏం చేసినప్పటికీ ఆ దోషాలు ఏదైనా తగిలినాయి అనుకోమా, ఆ దోషాలు పోవడానికి మీరు ఎంత కష్టపడినా, ఏది చేసినా, అది ఒక షుగర్ జబ్బు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు 10 మంది బిడ్డలు వేసుకుంటానంటే కుదరదు. అది వేసుకుంటూనే ఉండాలి. కరెక్ట్. సేమ్ అట్లాగే కాలసర్ప దోషం కానీ, దారాదోషం కానీ, నాగదోషాలు కానీ, ఈ దోషాలు చాలా దరిద్రమైనవి. అది ఎందుకు దరిద్రమైనవి అంటే వాళ్ళు పాడైపోవటం కాకుండా వాళ్ళ కుటుంబాన్ని, స్నేహితుల్ని, నమ్మిన వాళ్ళని, వీళ్ళతోటి భుజం చేసి వీళ్ళని మంచిగా చూసుకున్న మేనత్తల్ని, మేనమామల్ని, తాత తండ్రుల్ని, ఆఖరికి పితృలు అంటారు. పితృలు అంటే ఎవరు? వీళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా వీళ్ళ మూలాన ఇబ్బంది పడిపోతారు. ఒక మనిషికి చుట్టూతా టైరు దింపేసి అగ్ని కనుక అంటిస్తే ఎట్లయిపోతారు. నెమ్మదిగా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత నెమ్మదిగా మొత్తంగా అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. ఏ పని చేసినా తప్పు అయిపోతుంటుంది. అది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత దానికోసం వెంపర్లాటం, దానికోసం రకరకాలు వెళ్ళటము, పూజలు యజ్ఞాలు చేయటము,
ఎన్ని చేసినా కూడా దాని మీద పెద్ద పూజ యజ్ఞం చేసినా కూడా దాని యొక్క ఫలితం 9 రోజులే ఉంటుంది. 9 రోజుల తర్వాత మళ్ళీ అది మళ్ళీ స్టార్ట్ అయ్యి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే స్నానం ఎంత మంచిగా చేసినా కానీ మళ్ళీ సాయంత్రానికి ఎట్లా చెమట పట్టుద్దో ఆ దోషం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. పర్మనెంట్గా క్యూర్ చేయగలిగే శక్తి అదృష్టతనికి ఒకటే ఉంటుంది. ఈ దోషాలు కూడా చేతబడులు కానీ దోషాలు కానీ ఒక ప్రసాద్ గారు అని చెప్పి కృష్ణా జిల్లా, మీకు యూట్యూబ్లో ఆయన వచ్చింది ఉంటుంది. ఆయన యాక్చువల్గా ఆటో ఫైనాన్సర్, చాలా మంచి అతను అంటే ఆయన బిజినెస్లో బాగా సంపాదించుకున్నాడు, 10 మందికి ఉపకారం చేస్తాడు. వాళ్ళ తోడళ్ళకి ఆయనకి తగ్గుస్తే ఆయన చేతబడి చేపించాడు. కాలసర్ప దోషం ఏర్పడితే అవి కుక్కుటి దోషాలు అంటారు. కుక్కుటి దోషం అంటే కోడికి రోగం వస్తే అది ఎట్లా ముడుచుకుపోతుంది, బాల్ లాగా అయిపోతుంది కదా, సేమ్ అంతే. మనిషి 6 అడుగులు ఎత్తే మనిషి, ఇంత లావున్న మనిషి ఇట్లా బంతిలాగా అయిపోయాడు. ఇద్దరు మనుషులు కారులో దొల్లిచ్చి తీసుకొచ్చారు నాకు, అంటే ఇట్లా దొల్లిచ్చడమే. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అదృష్టం వేసి ఆయనకి ఏం మంత్రం చేయాలి చేస్తే కరెక్ట్గా గంట సేపు తర్వాత నుంచున్నాడు. అసలు వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి మా దాంట్లో, మా అదృష్టరత్న ఛానల్లో చూడండి. వాళ్ళు తోళ్ళు చూసి రకరకాల డాక్టర్లందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అసలు విచిత్రంగా ఉందని, ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా దానివల్ల ఏర్పడతాయి. అవి ఎవరైతే అదృష్టరత్నం ఆల్రెడీ పెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఇట్లాంటివన్నీ దగ్గరికి కూడా రావు. అంటే ఇప్పుడు మీరు జాతకం చూస్తానని అంటలేదు, అలా అని గ్రహబలం చూస్తున్నారా అంటే అది చుట్టలేదు. మరి ఏది బేస్ చేసుకుని మీరు ఈ రత్నాలను మీరు ఇస్తారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ యాంకర్, చాలా ఒక లెవెల్ అనుకోండి. మీరు కానీ ఒక చిన్న యాంకర్ కానీ ఈ దీని ఓనర్ ఎవరైతే మహేంద్ర గారి వీళ్ళు కానీ మీరు చూసేవాళ్ళందరూ కానీ అందరికీ కోరిక ఏముంటుంది? చాలా సంతృప్తిగా ఉండాలి, మా కుటుంబం మంచిగా ఉండాలి, చాలా డబ్బులు ఉండాలి, 10 మందికి అన్నం పెట్టే పొజిషన్లో ఉండాలి, ఉపకారం చేసే అవకాశం ఉండాలి, ఒక లెవెల్లో ఉండాలి. ఒకటే కదా కోరిక, వేరే ఏమైనా ఉంటాయా? ఆరోగ్యము, ఐశ్వర్యము అంటే ఐశ్వర్యాలు అంటారు. అష్టైశ్వర్యాలు అంటే 8 ఐశ్వర్యాలు. సర్వైశ్వర్యాలు అంటే 32,000 రకాల పాజిటివ్లనే సర్వైశ్వర్యాలు అంటారు. మీకు ఎవరైనా బ్రాహ్మణుడు దీవిస్తే అష్టైశ్వర్య ప్రాప్తిస్తూ అంటాడు, సర్వైశ్వర్య ప్రాప్తిస్తాడు. ఎందుకంటే అంత ఇచ్చే శక్తి వాళ్ళకు ఉండదు, అది మాకే ఉంటుంది. ఎందుకంటే మాకు 300 సంవత్సరాల నుంచి గురు పరంపర. ఈ గురు పరంపర వలన మాకు ఈ శక్తి, అది కూడా మేము చేసేది కమలాత్మిక దశమహావిద్యల్లో 10వ విద్య. ఇప్పుడు అందరూ ఎక్కువగా కొలిసే దేవుడు వెంకటేశ్వర స్వామి, చాలా. ఆవిడది దశమహావిద్యల్లో 3వ విద్య ఆయన. ఇది బాలతత్వం అంటే చిన్నపిల్లల తత్వం. ఇంకా ఆయన దగ్గర చూడండి, లడ్డూలు ఇస్తారు, భోజనాలు పెడతారు, గిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు తీసుకుంటారు, సంతోషంగా ఉంటారు. అది కమలాత్మిక మెచ్యూర్డ్, పెద్ద బాగా డబ్బులు, బంగారాలు, ఐశ్వర్యాలు వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు లైట్ మీకోసం వేసుకున్నప్పటికీ నాకు కూడా లైటింగ్ వస్తుంది కదా, సేమ్ అంతే. అదృష్టతను ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా బాగుపడతారు. కొంతమంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక లెవెల్ వరకే అవుతారు, ఆ తర్వాతే కమలాత్మిక అంటే దాంట్లో ఇంత కూడా తీసేది లేదు. ఈ అదృష్టరత్నం అనేది శ్వేతశుక్ర రత్నం మీద ఎట్లా తయారు చేస్తారు? యాక్చువల్గా రత్నం ఏదైనా కూడా మీకు దొరికేటప్పుడు గులకరాయిలానే దొరుకుతుంది. ఒక గులకరాయిలాగా, ఒక ఇసుకలో రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ రాళ్ళలాగానే దొరుకుతుంది. ఎంత కాస్ట్లీ రాయినప్పటికీ ఆ రాయిని తీసుకొచ్చి ఏం చేస్తారు, చక్కగా పాలిష్ చేసి కటింగ్ చేసి పైన షైనింగ్ వచ్చేటట్టు చేసి అప్పుడు ఆ మెరుపు అప్పుడు వస్తుంది. దాన్ని పైన మంచి చాలా చక్కగా చేసి మీకు ఇస్తారు. అది ఆ నవరత్నాల్లో ఉన్న ఏ రత్నమైనా కూడా 3% నుంచి 8% మెంబర్స్కే పనికొస్తుంది. వేరే వాళ్ళకి పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే దాని పైన శుద్ధి చేస్తున్నారు కానీ లోపల శుద్ధి చేయట్లా. మీరు ఒక 10 క్యారెట్ల డైమండ్ మంచిది తీసుకోవాలంటే 10 కోట్ల నుంచి 22 కోట్లు ఖరీదు ఉంటుంది. మీరు ఎంత ఖరీదు పెట్టినా కూడా దాంట్లో ఫ్లా ఉంటుంది. ఫ్లా ఉన్న అదృష్టరత్నం ఏది కూడా రివర్స్ కూడా అవ్వచ్చు, పని చేయకపోవచ్చు. మేము ఇచ్చే అదృష్టరత్నం ఏదైతే ఉంటుందో అది 1,16,000 కావచ్చు, 1,16,00,000 కావచ్చు, 116 కోట్లు కావచ్చు, ఇంత కూడా ఫ్లా ఉండదు. దాంట్లో ఫ్లా లేకుండా లోపల కూడా దాంట్లో చూర చేసి దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీసేసి 5 రకాల అదృష్టరత్నాల యొక్క పౌడర్స్ దాంట్లో మిక్స్ చేసి తయారు చేస్తారు. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు వంట వాళ్ళని చూస్తారు, 1 కిలో పంచదార 50 రూపాయలు, కిలో మైదా పిండి 50 రూపాయలు, నూనె ఒక 100 రూపాయలు, ఇవన్నీ కలిపి తయారు చేసిన వంటకం ఖరీదు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. సేమ్ అట్లాగే ఇవన్నీ పవర్స్ దాంట్లో మిక్స్ అయ్యేసరికి అదృష్టరత్నం యొక్క పవర్ కొన్ని 100,000 రెట్లు పెరుగుతుంది. ఇది శివతత్వం అనమాట. శివుడు పార్వతీదేవికి ఉపదేశించినప్పుడు చెప్పిన మంత్రాల్లో ఉన్నది ఈ అదృష్టరత్నం. ఆయన ఏం చెప్తారంటే, శివుడు ఈ అదృష్టరత్నం గురించి పూర్తిగా చెప్పాలంటే 1000 తలలు ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి. ఆయన 1000 సంవత్సరాల పాటు చెప్పినా కూడా 1000 వంతు కూడా చెప్పలేరు అంటాడు.
సహస్ర శిరస్సులు ఉన్న ఆయన సహస్ర సంవత్సరాల పాటు చెప్తే కూడా సహస్ర వంతు కూడా చెప్పలేడని చెప్తారు. అంత పవర్ఫుల్ యాక్చువల్. ఓకే ఓకే, అంటే వచ్చిన వాళ్ళ సమస్యని బట్టి మీరు ఇస్తారని అనుకోవచ్చా? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అది. అసలు మీకు సమస్య అంటే యాక్చువల్గా మీరు ఒకళ్ళకి ఒక సమస్య ఉంటుంది. జనరల్గా ఎక్కువ ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో మంచిగా ఉండటం, యాక్చువల్గా ఇవన్నీ చూస్తే ఒకటే రూపం. అవును. ఈ రూపానికి సమస్యకి పరిష్కారాలన్నీ అదృష్టం ఒకటే సింగిల్. ఎందుకంటే దీంట్లో అన్ని నవరత్నాల్లో ఉండే పవరు, అన్ని గ్రహాల్లో ఉండే పవరు, ఇంద్రుడి యొక్క శక్తి, చింతామణి అని ఇందాక చెప్పాను చూసారు, చింతామణి శక్తి. మీ మనసులో ఏది కోరుకుంటే అది అయ్యే శక్తి దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు మంచిగా కోరుకోండి, మంచిగా మాట్లాడండి అని చెప్తాం. మీ దగ్గర 10 కిలోలు బంగారం లేనప్పటికీ నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకు 10 రోజులు నమ్మకంగా అనుకోండి. 11వ రోజుకల్లా అదృష్టం పవర్ మీరున్న చెడ్డ దారిలోంచి తీసుకెళ్ళిపోయి ఏ దారిలో అయితే మీరు వెళ్తే 10 కిలోల బంగారం దొరుకుతుందో ఆ దారిలో వెళ్ళిపోతారు. రైట్. అంతే. ఈ నవరత్నాల పవర్ చెప్పాలంటే రమేష్ గారు అని చెప్పి కామినేని హాస్పిటల్ దగ్గర ఉంటారు. ఆయన గుండె డాక్టర్. ఆయనకి ఏదో ఒక సమస్య, కొద్దిగా బయట చెప్పుకోకూడదు సమస్య, ఆ సమస్య గురించి ఆయన వచ్చారు. మన దగ్గరకు వస్తే మనదంతా 1,16,000 రత్నం. ఆయన 3-4 సార్లు తిరిగి నాకు అది చాలా గొప్పడు. మనకి ఎంత చిన్నది తీసుకుంటే మనకి ఎందుకు ఏం పని జరుగుద్ది అని నాకు కొద్దిగా కాస్ట్లీ తీసుకున్నాడు. దాదాపు 1,00,00,000 చిల్లర పైన కాస్ట్లీ తీసుకున్నాడు. ఒక చోట వేసుకున్నాడు, పని చేయాల, ఇంకో చోట వేసుకున్నాడు, పని చేయాల, ఇంకో చోట వేసుకుని పని చేయాల. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి, స్వామి అందరూ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమో ఎంత చిన్నది వేసుకునే గొప్ప వాళ్ళు ఏమంటున్నారు కదా, సరే నాకు అదే ఇవ్వండి సరే అని చెప్పి తీసుకున్నాడు. తీసుకున్నాక 8 రోజుల తర్వాత ఆయనకి అమెరికాలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో పెద్ద హాస్పిటల్, అది చాలా పెద్ద హాస్పిటల్. మా యూట్యూబ్లో ఉంటాయి ఆయన వీడియోలు అని చెప్తుంటాడు వివరంగా. ఆయనతో పాటుగా వాళ్ళ పిల్లలకు కూడా అక్కడ అమెరికాలోనే మంచి అవకాశం వచ్చింది. అంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేసినా వెళ్ళడానికి కుదరలా. ఇక్కడ కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు అంటే లేక కాదు, ఉన్నదాన్ని కూడా వదిలి వెళ్ళడానికి కుదరదు కదా. హాస్పిటల్ ఒకసారి వదిలేసి వెళ్ళిపోతారంటే ఎట్లా కుదురుతుంది? కరెక్ట్. ఇవన్నీ కూడా మీకు తెలవకుండానే కొన్ని 100,000 రకాల పాజిటివ్ దాంట్లో ఉంటాయి. అంటే మీరు ఇన్ని రంగుల రాళ్ళు పెట్టినప్పుడు నాకు అనిపించింది అంటే మీరు ఇచ్చే స్టోన్ ఏ కలర్ లో ఉంటుందనే క్యూరియాసిటీ. డైమండ్ వైట్ కలర్.